హాయ్ అండి. పప్పు బీరకాయ చేస్తున్నానండి. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. ఒక కప్పు కందిపప్పు అండి. అర కేజీ బీరకాయలు తీసుకున్నానండి. ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. నీళ్లు మరిగినప్పుడు ఈ పప్పు వేసేసుకోవాలి. 2-3 సార్లు కడిగేసుకుని పప్పు సగం ఉడికాక బీరకాయ ముక్కలు వేసేసుకోవాలండి. సన్నగా తరుక్కోవాలి. 3 వంతులు 4 వంతులకి 3 వంతులు ఉడికిన తర్వాత వేసుకోవాలండి. అదే బీరకాయ ముక్కలతో ఉడుకుతుందండి పప్పు. వేసుకుని కారం, పసుపు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు కానండి నేను వేయనండి. పప్పు బీరకాయలో మాత్రం వేయనండి. మామిడికాయ పప్పులో అది వేస్తాను కానండి. బీరకాయ వేయనండి, నాకు ఇష్టం ఉండదు. అందుకు కారం వేసే చేస్తానండి నేను. కారం, పసుపు వేసి బీరకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికే వరకు కూడా ఉడకనివ్వాలండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి, మన రుచికి తగ్గదే. మనం చింతపండు పులుపు వేసుకోవాలంటే వేసుకోవచ్చండి, కానీ నేను వేయలేదు. పులుపు ఇష్టపడి వాళ్ళు కొద్దిగా అండి రవ్వంత చింతపండు పులుపు వేసుకోవచ్చండి, నేను వేయలేదు. మన ఇష్టాన్ని బట్టి పులుపుని బట్టి వేసుకోవచ్చండి. ఇది బాగా మెత్తగా ఉడికిపోయాకండి బీరకాయ ముక్కలు పప్పు కూడానే. ఇంకా చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందండి. పప్పు కూడా బాగా పేస్ట్లా ఉడికిపోతే బాగోదండి. ముద్దపప్పులా ఉంటుంది కాబట్టి రెండు సమానంగా ఉడకాలండి. ఉడికిన తర్వాత తాలింపు పెట్టేసుకోవటమేనండి. పచ్చిమిరపకాయలు కావాలంటే వేసుకోవచ్చండి, చింతపండు పులుపు కావాలంటే వేసుకోవచ్చండి, నేను వేయలేదు. ఇది అయితే కమ్మగా ఉంటుందండి. నెయ్యి తాలింపు కూడా వేసుకోవచ్చండి. మా ఇంట్లో నెయ్యి అయిపోయిందని వేయలేదండి. ఆవాలు వేసానండి, ఇందుకు మర్చిపోయాను. ఆవాలు ఇవి కూడా వేగనివ్వాలి. ఎంతండి నూనెలో గమ్మునే వేడిగా ఉన్న నూనెలు వేసేవంటే ఇటు వేగిపోతాయండి ఆవాలు. నచ్చితే నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. జీలకర్ర, మిరపకాయ ముక్కలు వేసాక కరివేపాకు వేసుకోవాలండి. వేసుకుని బాగా వేగిన తర్వాత అంతే అండి, తాలింపు పెట్టేసుకోవటమేనండి. వడియాలంటే వడియాలు వేసుకోవచ్చు, ఏమన్నా ఫ్రై చేసుకోవచ్చండి. అంతే అండి. నేను తిరుపతి వెళ్ళిన మూలానే కొంచెం వాయిస్ సరిగ్గా రావట్లేదండి, నీళ్ళు తేడా చేసింది. అంతే అండి. పప్పు బీరకాయ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. చాలా కమ్మగా ఉంటుందండి.